ఓం శాంతి 16/12/1985 అవ్యక్త బాప్దాద యొక్క మధుర మహావాక్యాలు. కుడి భుజాలు రైట్ హ్యాండ్స్గా ఎలా అవ్వాలి? ఈరోజు బాప్దాద తమ అనేక భుజాలను చూస్తున్నారు. ఒకటి, భుజాలు సదా ప్రత్యక్ష కర్మలను చేసేందుకు ఆధారం. ప్రతి ఆత్మ తన భుజాల ద్వారానే కర్మలు చేస్తుంది. 2, భుజాలను సహయోగానికి గుర్తుగా వర్ణిస్తారు. సహాయం చేయటానికి సహయోగి ఆత్మను కుడి భుజం రైట్ హ్యాండ్ అని అంటారు. 3, భుజాలను శక్తి రూపంగా కూడా చూపించడం జరుగుతుంది. అందుకే బాహుబలము అని అంటారు. భుజాలకు ఎన్నో విశేషతలు ఉన్నాయి. 4, భుజాలు అనగా చేతులు స్నేహానికి గుర్తు. కావున ఎప్పుడైనా స్నేహపూర్వకంగా కలిసినప్పుడు పరస్పరము చేతులు కలుపుతారు. భుజాల విశేష స్వరూపం సంకల్పాలను కర్మలలో ప్రత్యక్షం చేయడము అని ఇంతకు ముందు కూడా వినిపించడం జరిగింది. మీరందరూ తండ్రికి కుడి భుజాలు కనుక ఈ 4 విశేషతలు స్వయంలో కనిపిస్తున్నాయా? ఈ 4 విశేషతల ద్వారా నేను ఎటువంటి భుజాన్ని అని మిమ్మల్ని మీరు తెలుసుకోగలరు. అందరూ భుజాలే, కానీ కుడి భుజాల లేక ఎడమ భుజాల అన్నది ఈ విశేషతల ద్వారా పరిశీలించుకోండి. మొదటి విషయం, తండ్రి యొక్క ప్రతి శ్రేష్ట సంకల్పాన్ని వాక్కును కర్మలు అనగా ప్రత్యక్ష జీవితంలోకి ఎంతవరకు తీసుకొచ్చారు? అందరి కర్మ ప్రత్యక్షంగా సహజంగా కనిపిస్తుంది, బయటకు కనబడుతుంది. కర్మ అంటే కర్మలను అందరూ చూడగలరు, అంతేకాక సహజంగా తెలుసుకోగలరు లేక కర్మ ద్వారా అనుభవం చేసుకోగలరు. అందుకే అందరూ చెప్పడం అయితే అందరూ చెప్తారు, కానీ చేసి చూపించండి అని అంటారు. ప్రత్యక్షంగా కర్మలో చూసినప్పుడే వీరు చెప్పేది నిజము అని నమ్ముతారు. కావున కర్మలు సంకల్పాలతో పాటుగా మాటలను కూడా ప్రత్యక్ష ప్రమాణ రూపంలో స్పష్టం చేస్తాయి. అటువంటి రైట్ హ్యాండ్స్ లేక కుడి భుజాలు ప్రతి కర్మ ద్వారా తండ్రిని ప్రత్యక్షం చేస్తున్నాయా? కుడి భుజాల విశేషత ఏమిటి అంటే వాణి ద్వారా అని కాదు. కుడి భుజాల విశేషత ఏమిటి అంటే వీటి ద్వారా సదా శుభమైన శ్రేష్టమైన కర్మలే జరుగుతాయి. కుడి భుజాల కర్మల వేగము ఎడమ కంటే తీవ్రంగా ఉంటుంది కనుక ఈ విధంగా పరిశీలించుకోండి. సదా శుభమైన మరియు శ్రేష్టమైన కర్మలు తీవ్ర వేగంతో జరుగుతున్నాయా? మీరు శ్రేష్ట కర్మధారులైన కుడి భుజాలేనా? ఈ విశేషతలు లేకుంటే స్వతహాగానే ఎడమ భుజాలుగా అయిపోతారు. ఎందుకంటే ఉన్నతోన్నతులైన తండ్రిని ప్రత్యక్షం చేసేందుకు ఉన్నతోన్నతమైన కర్మలే మీ పనులే నిమిత్తంగా అవుతాయి. ఆత్మిక దృష్టి ద్వారా లేక మీ సంతోషభరితమైన ఆత్మికత నిండిన ముఖము ద్వారా తండ్రిని ప్రత్యక్షం చేస్తారు. ఇవి కూడా కర్మలే. మరి ఇటువంటి శ్రేష్ట కర్మధారులుగా అయ్యారా? ఇదే విధంగా భుజాలు అనగా సహయోగానికి గుర్తు, సహాయానికి. కావున అన్ని వేళలా తండ్రి కర్తవ్యంలో సహయోగులుగా ఉన్నామా అని పరిశీలించుకోండి. తనువు, మనస్సు, ధనము మూడింటి ద్వారా కూడా సదా సహయోగులుగా ఉన్నామా లేక అప్పుడప్పుడు మాత్రమే సహయోగులుగా ఉన్నామా? ఎలాగైతే లౌకిక కార్యంలో కూడా కొందరు ఫుల్ టైం పని చేసేవారు ఉంటారు, కొందరు కొంత సమయం కొరకే చేసేవారు ఉంటారు. వారి మధ్య తేడా అయితే ఉంటుంది కదా. అందువలన అప్పుడప్పుడు సహయోగులుగా ఎవరైతే ఉంటారో వారు పొందే ప్రాప్తికి, సదాకాలము సహయోగులుగా ఉండే వారు పొందే ప్రాప్తికి తేడా ఉంటుంది. సమయం లభిస్తే, ఉత్సాహము కలిగితే లేక ఎప్పుడైతే మూడు వస్తుందో అప్పుడు సహయోగులుగా అవుతారు. లేకుంటే సహయోగులుగా అయ్యేందుకు బదులు వియోగులుగా అయిపోతారు. కనుక 3 రూపాలలో అనగా తనువు, మనస్సు, ధనము అన్ని రూపాలలో సంపూర్ణ సహాయకారీలుగా అయ్యామా లేక అసంపూర్ణంగా అయ్యామా అని పరిశీలించుకోండి. దేహము, దేహ సంబంధాలు మొదలైన వాటి వైపుకు మీ తనువు, మనస్సు, ధనాలను ఎక్కువగా వినియోగిస్తున్నారా?
లేక తండ్రి శ్రేష్ఠ కార్యంలో వినియోగిస్తున్నారా? దేహ సంబంధాల ప్రవృత్తి ఎంతగా ఉంటుందో అంతగానే మీ దేహానికి చెందిన ప్రవృత్తి కూడా చాలా పెద్దది. చాలామంది పిల్లలు సంబంధాల ప్రవృత్తి నుండి, సంబంధికుల నుండి దూరమయ్యారు. కానీ సమయాన్ని, సంకల్పాలను, ధనమును ఈశ్వరీయ కార్యములో కంటే దేహ ప్రవృత్తిలో ఎక్కువగా వినియోగిస్తారు. తమ దేహ ప్రవృత్తికి చెందిన గృహస్థం కూడా పెద్ద వల వంటిది. ఈ వల నుండి అతీతంగా ఉన్న వారిని కుడి భుజాలు అని అంటారు. బ్రాహ్మణులుగా అయ్యారు. బ్రహ్మకుమారులు, బ్రహ్మకుమారీలుగా పిలువబడేందుకు అధికారులుగా అయ్యారు. కేవలం దీనిని మాత్రమే సదాకాలానికి సహయోగమని అనరు. ఈ రెండు ప్రవృత్తుల నుండి అతీతంగా మరియు తండ్రి కార్యానికి ప్రియమైన వారిగా ఉండాలి. దేహ ప్రవృత్తికి చెందిన నిర్వచనం చాలా విస్తారమైనది. దానిని గురించి ఇంకెప్పుడైనా స్పష్టం చేస్తాం. కానీ ఎంతవరకు సహయోగులుగా అయ్యాము అని మిమ్మల్ని మీరు పరిశీలించుకోండి. ఇక మూడవ విషయం, భుజాలు స్నేహానికి గుర్తు. స్నేహం అనగా మిలనం, కలయిక. ఎలాగైతే దేహదారులైన ఆత్మల దైహిక మిలనం, శరీరంతో కలయిక చేతిలో చేయి కలపడం ద్వారా జరుగుతుందో, అలాగే కుడి భుజాలుగా ఉన్న వారి గుర్తు సంకల్పాలలో మిలనం, మాటలలో మిలనం మరియు సంస్కారాలలో మిలనం. తండ్రి సంకల్పాలే కుడి భుజాల సంకల్పాలుగా ఉంటాయి. తండ్రికి వ్యర్థ సంకల్పాలు ఉండవు. సదా సమర్థ సంకల్పాలు వారికి గుర్తు. తండ్రి మాటల వలె సదా సుఖవంతంగా, సదా మధురంగా, సదా మహావాక్యాలుగా ఉండాలి. సాధారణ మాటలు ఉండకూడదు. సదా అవ్యక్త భావం ఉండాలి. ఆత్మిక భావం ఉండాలి. వ్యక్త భావంతో కూడిన మాటలు ఉండకూడదు. దీనినే స్నేహం అనగా మిలనము అని అంటారు. అలాగే సంస్కార మిలనం. తండ్రి సంస్కారాలు సదా ఉదార చిత్తంగా, కళ్యాణకారిగా, నిస్వార్థంగా ఉంటాయి. ఇలా విస్తారమైతే ఎంతో ఉంది. సార రూపంలో తండ్రి సంస్కారాలు ఏవైతే ఉన్నాయో అవి రైట్ హ్యాండ్ పిల్లల సంస్కారాలుగా ఉంటాయి. కావున ఇలా సమానంగా అవ్వడం అనగా స్నేహిగా అవ్వడం, ఇది ఎంతవరకు ఉంది అని పరిశీలించుకోండి. నాలుగవ విషయం, భుజాలు అనగా శక్తి. ఎంతవరకు శక్తిశాలిగా అయ్యాము? సంకల్పాలు శక్తిశాలిగా, దృష్టి, వృత్తి శక్తిశాలిగా ఎంతవరకు అయ్యాయి? వీటిని కూడా పరిశీలించుకోండి. శక్తిశాలి సంకల్పాలు, దృష్టి, వృత్తి ఉన్న దానికి గుర్తు వీరు శక్తిశాలిగా ఉన్న కారణంగా ఎవరినైనా పరివర్తన చేసేస్తారు. సంకల్పం ద్వారా శ్రేష్టమైన సృష్టిని రచిస్తారు. వృత్తి ద్వారా వాయుమండలాన్ని పరివర్తన చేస్తారు. దృష్టి ద్వారా అశరీరి ఆత్మస్వరూపాన్ని అనుభవం చేయిస్తారు. కావున మీరు ఇటువంటి శక్తిశాలి భుజాలేనా లేక బలహీనంగా ఉన్నారా? ఒకవేళ బలహీనతలు ఉన్నాయి అంటే ఎడమ భుజాలుగా అవుతారు. కుడి భుజాలు అని ఎవరిని అంటారు? ఇప్పుడు అర్థం చేసుకున్నారా? నిజానికి అందరూ భుజాలే. కానీ మీరు ఏ భుజాలో ఈ విశేషతల ద్వారా స్వయాన్ని తెలుసుకోండి. మీరు కుడి భుజాలు కారు అని ఇతరులు ఎవరైనా అంటే నిరూపించేందుకు ప్రయత్నిస్తారు, మొండిగా మాట్లాడతారు కూడా. కనుక మిమ్ములను మీరు ఎవరో, ఎలా ఉన్నారో అలా తెలుసుకోండి. ఎందుకంటే ఇప్పుడు స్వయాన్ని పరివర్తన చేసుకునేందుకు ఇంకా కొద్ది సమయమే ఉంది. నిర్లక్ష్యంలోకి వచ్చి నేను సరిగ్గానే ఉన్నాను అని అలాగే నడిపించేయకండి. మీ మనస్సు కూడా తింటూ ఉంటుంది నేను కరెక్ట్గా లేను అని. కానీ అభిమానము మరియు నిర్లక్ష్యం పరివర్తన చేయించి ముందుకు వెళ్ళనివ్వవు. ఈ అభిమానము, నిర్లక్ష్యాన్ని వదిలేయాలి. దీని నుంచి విడుదల పొందాలి. మిమ్మల్ని మీరు యథార్థ రీతిగా పరిశీలించుకోండి. ఇందులోనే స్వకళ్యాణం, మీ కళ్యాణం, మీ మేలు నిండి ఉంది. అర్థమైందా? అచ్చా. సదా స్వపరివర్తనలో, స్వచింతనలో ఉండేవారికి, సదా స్వయంలో సర్వ విశేషతలను పరిశీలించుకొని సంపన్నులుగా అయ్యేవారికి, సదా రెండు ప్రవృత్తుల నుండి, దేహము, దేహ సంబంధాల ప్రవృత్తుల నుండి అతీతంగా తండ్రితో మరియు తండ్రి కార్యంతో ప్రియంగా ఉండేవారికి
అభిమానము మరియు నిర్లక్ష్యం నుండి సదా ముక్తులుగా ఉండేవారికి, ఇటువంటి తీవ్ర పురుషార్థులైన శ్రేష్ఠాత్మలకు బాప్దాదా ప్రియ స్మృతులు మరియు నమస్తే. పార్టీలతో ఫస్ట్ గ్రూప్తో సదా స్వయాన్ని స్వదర్శన చక్రధారులుగా అనుభవం చేసుకుంటూ ఉన్నారా? స్వదర్శన చక్రము మాయ కలిగించే అనేక రకాల వలయాలను సమాప్తం చేసేస్తుంది. మాయా చక్రాలు ఉన్నాయి మరియు తండ్రి ఆ చక్రాల నుండి విడిపించి విజయులుగా చేసేస్తారు. స్వదర్శన చక్రం ముందు 84 జన్మలను 4 యుగాలను స్మృతి చేస్తూ ఉండే దాని ద్వారా మాయ మీ ముందు నిలవలేదు. ఇటువంటి అనుభవీలుగా ఉన్నారా? బాప్దాదా రోజు ఇదే టైటిల్తో స్వదర్శన చక్రధారి పిల్లలకు అని ప్రియ స్మృతులు కూడా తెలియజేస్తారు. ఇదే స్మృతి ద్వారా సదా సమర్థులుగా ఉండండి. సదా స్వయాన్ని దర్శించుకుంటూ ఉంటే నేను బిందు రూపము, నేను దేవత, ఇష్టదేవత, బ్రాహ్మణ్, ఫరిస్తా ఇలాగా శక్తిశాలిగా అవుతారు. కల్పకల్పం యొక్క శ్రేష్ఠ ఆత్మలుగా ఉండే వారము మరియు ఇప్పుడు ఉన్నాము అని ఇప్పుడు స్మృతిలో ఉంటే మాయాజీతులుగా అయినట్లే. సదా జ్ఞానాన్ని స్మృతిలో ఉంచుకొని ఆ సంతోషంలో ఉండండి. సంతోషం అనేక రకాలైన దుఃఖాలను మరిపింపజేస్తుంది. ప్రపంచము దుఃఖధామంలో ఉంది మరియు మీరందరూ సంగమయుగ వాసులుగా అయ్యారు. ఇది కూడా భాగ్యమే. సెకండ్ గ్రూప్తో సదా పవిత్రత శక్తి ద్వారా స్వయాన్ని పావనంగా చేసుకొని ఇతరులకు కూడా పావనంగా అయ్యే ప్రేరణ ఇచ్చేవారు కదా. ఇంట్లో గృహస్థంలో ఉంటూ పవిత్రాత్మగా అవ్వటం, ఈ విశేషతను ప్రపంచం ముందు ప్రత్యక్షం చేయాలి. ఇటువంటి సాహసవంతులుగా అయ్యారా? మేం పావనాత్మలము అన్న స్మృతి ద్వారా స్వయం పరిపక్వంగా అయ్యి ప్రపంచానికి కూడా ఈ ప్రత్యక్ష ప్రమాణాన్ని చూపిస్తూ ముందుకు వెళ్ళండి. మీరు ఎటువంటి ఆత్మలు? అసంభవాన్ని సంభవం చేసి చూపించేందుకు నిమిత్తమైన ఆత్మను, పవిత్రతా శక్తిని వ్యాపింపచేసే ఆత్మను అని సదా స్మృతిలో ఉంచుకోండి. థర్డ్ గ్రూప్ కుమారులతో కుమారులు సదా స్వయాన్ని మాయాజీత్ కుమారులుగా భావిస్తున్నారా? మాయతో ఓడిపోయేవారు కాదు, సదా మాయను ఓడించేవారు. మీరు ఇటువంటి శక్తిశాలి సాహసవంతులే కదా. ఎవరైతే సాహసం కలిగి ఉంటారో వారికి స్వయం మాయ కూడా భయపడుతుంది. సాహసవంతుల ముందు మాయ ఎప్పుడూ ధైర్యం చేయదు. ఏ విధమైన బలహీనతనైనా చూసినప్పుడు మాయ వస్తుంది. సాహసవంతులు అనగా సదా మాయాజీతులు. మాయ రాలేదు ఇటువంటి ఛాలెంజ్ చేసేవారు కదా. అందరూ ముందుకు వెళ్ళేవారే కదా. అందరూ స్వయాన్ని సేవకు నిమిత్తంగా అనగా సదా విశ్వ కళ్యాణకారులుగా భావిస్తూ ముందుకు వెళ్ళేవారు. విశ్వ కళ్యాణకారులు అనంతంలో ఉంటారు. వారు హద్దులోకి రారు. హద్దులోకి రావడం అనగా సత్యమైన సేవాదారులు కారు. అనంతంలో ఉండడం అనగా తండ్రి ఎలా ఉన్నారో పిల్లలు కూడా అలా ఉండడం. తండ్రిని అనుసరించే శ్రేష్ఠ కుమారులము. సదా ఈ స్మృతిలో ఉండండి. ఎలాగైతే తండ్రి సంపన్నులో అనంతంలో ఉన్నారో అలా తండ్రి సమానం సంపన్నమైన సర్వ ఖజానాలతో నిండుగా ఉన్న ఆత్మను అనే స్మృతి ద్వారా వ్యర్థం సమాప్తమైపోతుంది. సమర్థులుగా అవుతారు. అచ్చా, ప్రశ్నోత్తరాలు. ప్రశ్న: ఏ విశేష గుణము సంపూర్ణ స్థితిని ప్రత్యక్షం చేస్తుంది? ఎప్పుడైతే ఆత్మ సంపూర్ణ స్థితికి చేరుకుంటుందో అప్పుడు దాని ప్రాక్టికల్ కర్మలో ఏ గాయనం జరుగుతుంది? జవాబు: సమానత. నింద, స్తుతి, జయము, పరాజయము, సుఖము, దుఃఖం అన్నింటిలో సమానత ఉంటే దానిని సంపూర్ణత యొక్క స్థితి అని అంటారు. దుఃఖంలో కూడా ముఖము లేక మస్తకంపై దుఃఖం యొక్క అలకు బదులుగా సుఖము లేక హర్షితం నిండిన అల కనిపించాలి. నిందించే వారి పట్ల కూడా ఏ మాత్రము దృష్టిలో వృత్తిలో తేడా రాకూడదు. సదా కళ్యాణకారి దృష్టి, శుభచింతక వృత్తి ఉండాలి. ఇదే సమానత. ప్రశ్న: స్వయం ఆనందంగా ఉండే మరియు బాప్దాదా నుండి ఆనందం పొందే సాధనమేది? జవాబు: సదా బ్యాలెన్స్ సరిగ్గా ఉన్నట్లయితే తండ్రి నుండి ఆనందం లభిస్తూ ఉంటుంది.
మహిమ వింటున్నా మహిమ యొక్క నశ ఎక్కరాదు ఎవరైనా పొగుడుతూ ఉంటే. గ్లాని వింటున్నా నిందలు వింటున్నా ద్వేష భావం ఉత్పన్నం అవ్వరాదు. ఎప్పుడైతే రెండింటిలో బ్యాలెన్స్ సరిగ్గా ఉంటుందో, పొగిడితే ఉబ్బిపోకుండా, నిందిస్తే కృంగిపోకుండా, అప్పుడు అది అద్భుతం మరియు స్వయానికి స్వయం సంతుష్టత అనుభవం అవుతుంది. ప్రశ్న: మీది ప్రవృత్తి మార్గము కనుక ఏ రెండు విషయాలలో బ్యాలెన్స్ ఉండడం అవసరం? జవాబు: ఎలాగైతే ఆత్మ మరియు శరీరము రెండు ఉన్నాయి, తండ్రి మరియు బ్రహ్మబాబా ఇద్దరు ఉన్నారు, ఇరువురి కర్తవ్యం ద్వారా విశ్వ పరివర్తన జరుగుతుంది. అలాగే రెండు విషయాలలో బ్యాలెన్స్ ఉంచినట్లయితే శ్రేష్ట ప్రాప్తిని చేసుకోగలరు. ఒకటి, అతీతంగా ఉండాలి, ప్రియంగా ఉండాలి. 2, మహిమ, పొగడ్తలు మరియు నింద. 3, స్నేహము మరియు శక్తి. 4, ధర్మము మరియు కర్మ. 5, ఏకాంతవాసి మరియు రమణీకత. 6, గంభీరత మరియు కలుపుగోలతనం. ఇలా అనేక రకాల బ్యాలెన్స్ ఎప్పుడైతే సమానమవుతుందో అప్పుడు సంపూర్ణతకు సమీపంగా రాగలరు. ఒకటి గుప్తంగా ఉండి రెండవది ప్రత్యక్షం అవ్వడం. ఇలా ఉండరాదు, దీని ప్రభావం పడదు. ప్రశ్న: ఏ విషయంలో సమానత తీసుకురావాలి, ఏ విషయంలో తీసుకురాకూడదు? జవాబు: శ్రేష్టతలో సమానత తీసుకురావాలి, సాధారణతలో కాదు. ఏ విధంగా కర్మలు శ్రేష్టంగా ఉండాలో అదేవిధంగా ధారణ కూడా శ్రేష్టంగా ఉండాలి. ధారణ కర్మను మర్జు చేయకూడదు, గుప్తం చేయకూడదు. ధర్మము మరియు కర్మ రెండు శ్రేష్టతలో సమానంగా ఉన్నప్పుడే ధర్మాత్మ అంటారు. అటువంటి ధర్మాత్మగా అయ్యామా, అటువంటి కర్మయోగిగా అయ్యామా, అలా ఆనందమయంగా అయ్యామా అని తమను తాము ప్రశ్నించుకోవాలి. ప్రశ్న: బుద్ధిలో ఒకవేళ ఏదైనా అలజడి ఉన్నట్లయితే దానికి కారణం ఏంటి? జవాబు: దానికి కారణం సంపన్నతలో లోటు. ఏ వస్తువైనా నిండుగా ఉన్నట్లయితే దాని మధ్యలో ఎప్పుడు అలజడి రాదు. కావున మిమ్మల్ని మీరు ఏదైనా అలజడి నుంచి రక్షించుకునేందుకు సంపన్నంగా అవుతూ ఉన్నట్టయితే సంపూర్ణంగా అవుతారు. ఏదైనా వస్తువు సంపన్నంగా ఉంటే తనకు తానే ఆకర్షిస్తుంది. సంపూర్ణతలో ప్రభావం యొక్క శక్తి ఉంటుంది. కావున తమలో ఎంతగా సంపూర్ణత ఉంటుందో అంతగా అనేక ఆత్మలు స్వతహాగా ఆకర్షితమవుతాయి. ఇంకొక ప్రశ్న: దేహి అభిమాని, ఆత్మ అభిమాని యొక్క సూక్ష్మ స్థితి ఏంటి? జవాబు: దేహి అభిమానిగా ఎవరైతే ఉంటారో వారికి ఏ విషయంలోనైనా సూచన లభించినట్లయితే ఆ డైరెక్షన్ను వర్తమానము మరియు భవిష్యత్తు రెండింటి కొరకు ఉన్నతికి సాధనంగా భావించి ఆ సూచనను, పెద్దవారు ఇచ్చినటువంటి ఆ సూచనను, బాబా కావచ్చు, ఇంకా నిమిత్తంగా ఉండేవారు కావచ్చు, ఆ డైరెక్షన్ లోపల ఇముడ్చుకుంటారు లేక సహిస్తారు. ఏదైనా కానీ సూక్ష్మంగా కూడా వారి దృష్టి వృత్తిలో ఏమిటి, ఎందుకు ఇలాగ చెప్పారు, ఎందుకు ఇలా అన్నారు, ఎందుకు ఇలా జరుగుతోంది అనే అలజడే రాదు, ఉత్పన్నమే కాదు. ఏ విధంగా మహిమను వినే సమయంలో, మనల్ని పొగిడే సమయంలో ఆత్మ పట్ల స్నేహ భావన ఉంటుందో అలాగే ఏదైనా శిక్షణ లేక సూచన ఇచ్చిన వారి పట్ల కూడా అదే విధంగా స్నేహము మరియు శుభచింతక్ భావన ఉండాలి. వారే దేహి అభిమానులు, సూక్ష్మ స్థితిలో ఉండేవారు అని అర్థం. అచ్చా, ఓం శాంతి.